గోవాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఓటర్లు. కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గోవాలో ఉన్న 40 అసెంబ్లీ సీట్లకు 251 మంది బరులు దిగారు. కాసేపట్లో పంజాబ్లో కూడా ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. పంజాబ్లో 117 అసెంబ్లీ సీట్లకు గాను 1145 మంది బరులు ఉన్నారు. ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా మరిన్ని చర్యలు చేపట్టింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సబ్సిడీపై ఎల్ఈడీ బల్బుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 23 లక్షల కుటుంబాలు ఎల్ఈడీ బల్బులు వాడితే అనూహ్యంగా విద్యుత్ ఆదా అవుతుందన్నారు మేయర్ రామ్మోహన్. తెలంగాణ హరితహారానికి పద్మశ్రీ వనజీవి రామయ్యను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని కోరారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఖమ్మం జిల్లా టీటీడీ కార్యాలయంలో రామయ్యకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 1,000,000 మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా రామయ్య సేవలను కొనియాడారు నేతలు. ఓ వ్యక్తి తన డ్రైవర్ పట్ల అమానుషంగా ప్రవర్తించాడంటూ తిరుపతిలో ఆందోళనకు దిగారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కుమార్తె మాధవిలత. వ్యక్తిగత పని కోసం కారులో వెళుతుండగా రోడ్డుకు అడ్డుగా వచ్చిన దీపు అనే యువకుడు తన కార్ డ్రైవర్ ఆంజనేయులను అనవసరంగా చితకబాదాడని, కులం పేరుతో దూషించాడని ఆమె ఆరోపించారు. ఆమెకు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీపును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో తమకు అవకాశం కల్పించాలని తెలంగాణ డిఎడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఈడీ చేసిన వారిని అర్హులుగా ప్రకటించింది. దీంతో తమకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ డిఎడ్ అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ముట్టడించారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి నిబంధనల ప్రకారం అన్ని రాష్ట్రాల్లో డిఎడ్ చేసిన వారికి అవకాశం కల్పిస్తున్నారని, తెలంగాణలో మాత్రం బీఎడ్ చేసిన వారికి అవకాశం ఇస్తామనడం దారుణమని అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల కలెక్టర్ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించాయి. తమ సమస్యలపై వినతి పత్రాలు ఇస్తే టీసీలు ఇస్తామని కలెక్టర్ బెదిరించారని, ఇది అప్రజాస్వామ్యమని ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థి నేతలు. హాస్టల్లో నీటి సమస్య, బాత్రూం సమస్యలపై కలెక్టర్కు చెప్పేందుకు వెళితే బెదిరిస్తున్నారని ఆరోపించారు. పంట నష్టపరిహారంలో అన్యాయం జరిగిందంటూ కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు ఆస్పరి మండల రైతులు. అధికారులు అక్రమాలకు పాల్పడి పంట నష్టం పరిహారంలో వివక్ష ప్రదర్శించారని ఆరోపించారు. భూములు లేని వారికి కూడా పరిహారం చెల్లించారని, పంట సాగు చేసిన రైతులకు అతి తక్కువ పరిహారం చెల్లించారని వాపోయారు. ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించినా అధికారులు అవినీతితో తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి నాసిరకం పప్పులు దిగుమతి చేసుకుని స్థానికంగా అధిక ధరకు అమ్ముతున్న వ్యాపారులపై దాడులు చేశారు అధికారులు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 11 పప్పు మిల్లుల్లో దాడులు చేసిన విజిలెన్స్ సిబ్బంది కెనడా నుంచి దిగుమతి చేసుకున్న బఠానీలతో పుట్నాల పప్పు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. మిల్లులో భారీగా స్టాకును గుర్తించిన అధికారులు సంబంధిత సెక్షన్ల కింద వ్యాపారులపై కేసు నమోదు చేశారని చెప్పారు. గుట్కా వ్యాపారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు కరీంనగర్ పోలీసులు. గుట్కాలు అమ్ముతూ పట్టుబడ్డ వారిని క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి రోగుల పరిస్థితిని ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం డాక్టర్ల చేత కౌన్సిలింగ్ ఇప్పించారు. తాజాగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో దాడులు నిర్వహించిన పోలీసులు గుట్కా రాకెట్ నిర్వహిస్తున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ కోసం స్నేహితుడిని హతమార్చాడు ఓ కసాయి. మహబూబ్ నగర్ పట్టణంలోని పాత పాలమూరుకు చెందిన ఆంజనేయులు సైకిల్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. ఇతనికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వెంకటస్వామి నాయుడు పరిచయం అయ్యాడు. స్థానికంగా చిన్న పనులు చేస్తుంటాడు వెంకటస్వామి.
ఈ క్రమంలో వెంకటస్వామి కొత్తగా కొనుగోలు చేసిన సెల్ ఫోన్ పై మనసు పడ్డ ఆంజనేయులు పక్కా ప్లాన్ ప్రకారం అతన్ని హతమార్చి దాన్ని కాజేశాడు. హత్య జరిగిన 24 గంటల్లోపే హంతకుణ్ణి పట్టుకున్నారు పోలీసులు. లక్కీ డిప్ పేరుట ప్రజలను మోసం చేస్తున్న 3 వ్యక్తులను కర్నూలు జిల్లా మంత్రాలయం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 13 లక్షల విలువైన నగదు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 6 నెలల క్రితం ఎస్ రత్నయ్య, పి రాఘవేంద్ర, జె చంద్రశేఖర్, రాజశేఖర్ అనే వ్యక్తుల కొసిగిలో శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను స్థాపించి లక్కీ డిప్ స్కీమ్ ను ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకున్నా విలువైన బహుమతులు ఇస్తామని బ్రోచర్లు వేయించి ప్రచారం చేశారు. దీనిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా లక్కీ డిప్లను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఎస్పీ రవికృష్ణ.